హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రామ్ చరణ్ గారు మనందరికీ తెలుసు. ఆయన పెద్దితో మన ముందుకు వస్తున్నారు. ఈ పెద్ది గురించి మనం ఆ గ్లిమ్స్తోనే అటు రామ్ చరణ్ గారు ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ఒక్క ఆ గ్లిమ్స్ షాట్తోనే ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళబోతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి నటన మామూలుగా ఉండట్లేదు అనేది బయట సోషల్ మీడియాలో కావచ్చు, పెద్దికి సంబంధించినటువంటి షూటింగ్లో కొంతమంది ఆర్టిస్టులు పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ సినిమా గురించి ఏదైతే సీన్స్ చిత్రీకరణప్పుడు రామ్ చరణ్ గారిని చూశారో వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే, రంగస్థలంలో రామ్ చరణ్ గారిని ఒక రేంజ్లో చూసి చిట్టిబాబు పాత్రతో రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో ఇండియాకి పరిచయం చేశారు. ఇకపోతే త్రిబుల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆస్కార్ వరకు వెళ్ళి రామ్ చరణ్ గారి స్టామినా యావత్ ప్రపంచానికి పరిచయం అయింది. ఇప్పుడు పెద్ది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమా మీద ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు గారి డైరెక్షను, రత్నవేలు గారికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమాని మన ముందుకి ఒక విజువల్ ఫీస్ట్గా మనకు తీసుకొస్తుంటే, దీంట్లో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషను, ఆయన నటన అద్భుతం అని చెప్తున్నారు. ప్రత్యేకంగా చూసినటువంటి కొంతమంది షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్ గారిని చూసినటువంటి చాలామంది ఆయన ప్రీ క్లైమాక్స్లో చేసినటువంటి షూట్స్, ఆయన యాక్టింగు, క్లైమాక్స్ కొన్ని సీన్స్ అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రామ్ చరణ్ గారిని ఇలా ఎప్పుడు చూడలేదు అనుకున్నారు చిట్టిబాబుతో. కానీ పెద్ది సినిమాతో రామ్ చరణ్ అంటే ఏంటో దేశానికి కాదు ప్రపంచానికి ఇంత అద్భుతంగా రామ్ చరణ్ యాక్టింగ్ చేయగలుగుతారా అని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాడు. అంతేకాదు, ఒక రూము మొత్తం కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆఫీసో ఇంకొకటో సపరేట్గా ఒకటి కొనిపెట్టుకోవాలట పెద్ది సినిమా కోసం. ఎందుకోసం అంటే ఆయనకి ఈ సినిమా ద్వారా వచ్చే అవార్డుల కోసం కొన్ని రూమ్స్, షెల్ఫ్లు సపరేట్గా తయారు చేసుకోవాలి అనుకునే అంత పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు పెద్దిలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాతో నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్గా రామ్ చరణ్ గారికి పక్కా అనుకునే విధంగా ఆయన నటన విశ్వరూపం చూపిస్తున్నారట. ఇంకేముంది, రామ్ చరణ్ గారి గురించి మనకి ఆల్రెడీ మనం చూసేసాం. ఆల్రెడీ త్రిబుల్ ఆర్తో కావచ్చు, లేదంటే చిట్టిబాబుతో కావచ్చు, రంగస్థలంతో కావచ్చు, అంతకుముందు ధృవాతో కావచ్చు, చాలా సినిమాలతోనే. కానీ దానికి మించిన పర్ఫార్మెన్సు బుచ్చిబాబు గారు మన చిట్టిబాబు రామ్ చరణ్ గారితో ఇప్పించబోయేటువంటి ఈ పెద్దిలో రామ్ చరణ్ గారు బెస్ట్ యాక్టర్ ఇండియా ఆయన నటుడిగా అవార్డు తీసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనే విధంగా ఈ చిత్రం షూటింగ్లో అటు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక విశ్వరూపాన్ని చూపిస్తున్నారట. థియేటర్లోకి వస్తే మరి ఎలా ఉండబోతుంది? ఇంకా జస్ట్ గ్లిమ్స్తోనే ఒక అరాచకం సృష్టించారు. ఒక బ్యాట్ పట్టుకుని ఒక చిన్న షాట్ ఇస్తేనే ఏదో రకంగా అయిపోయింది. అలాంటిది దాని తర్వాత ట్రైలర్స్, గ్లిమ్స్, టీజర్స్ చాలా ఉన్నాయట. ఒక మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఏఆర్ రెహమాన్ 6 సాంగ్స్ ఆల్మోస్ట్ కంపోజ్ చేసి ఇచ్చేశారు. అవి కూడా చాలా అద్భుతంగా వచ్చాయని చెప్తున్నారు. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారు ఈ మాస్ లుక్తో అసలు ఏం చేయబోతున్నారు, నేషనల్ అవార్డు పక్కా అని షూటింగ్లో చూసిన వాళ్ళే చెప్తే, మరి సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆస్కార్కి కూడా వెళ్ళిపోతుందా, మళ్ళీ ఇంకొక అసలు సిసలైనటువంటి మనకి మరొక అవార్డు రాబోతుందా అనుకునే విధంగా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ తన నటనతో మరొకసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు ఏమో అనిపిస్తుంది.